హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ చూడండి. చాలా మంచిన పోలికల మనుషులు చాలా మంది ఉంటారు కదండి. అలాంటి ఒక పోలిక మన దగ్గర ఉంది. తనే వినయ్ కుమార్. ఇన్స్టా ఇక్కడ ఒక నాకు డౌట్ అండి. ఇన్స్టాలో తనకు ఫాలోవర్స్ లేరు, తక్కువ ఉన్నారు, కానీ వ్యూవర్షిప్ మాత్రం బీభత్సంగా ఉంది. ఆయన తన ఫేస్ చూస్తే కనుక మన తమన్ లాగా ఉంటారు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ లాగా ఉంటారు. తనే జూనియర్ తమన్ మన స్టూడియోలో ఉన్నారు. అసలు తమన్ అని ఎవరు ఐడెంటిఫై చేశారు, అతనికి తమన్ లాగా ఉన్నారని ఎవరు చెప్పారు, తన మాటలు అడిగి తెలుసుకుందాం. ఆయన డ్యాన్స్ రహస్యం ఏంటిదో టిక్ టిక్ అని చేస్తుంటాడు డ్యాన్స్. ఆ డ్యాన్స్ ఎక్కడ నేర్చుకున్నాడో తన మాటలు అడిగి ప్రయత్నిద్దాం. హాయ్ హాయ్ బ్రో, ఎలా ఉన్నావు వినయ్? బాగున్నా బ్రో. వినయ్ అనాలనా జూనియర్ తమన్ అని పిలవాలనా? అందరు జూనియర్ తమనే అంటున్నారు, అలా పిలిచినా పర్వాలేదు. ఓకే, తమన్ గారిని చూసినాను సార్. చూసారా, కలిసారా? కలిసిలేదు ఇంతవరకు, జస్ట్ అన్ని చూసినా అనమాట. అంటే టీవీలో చూసారా? టీవీలో చూసిన. మహానుభావుడే నువ్వు. అందరు చూస్తారు, దగ్గర చెల్లి చూసావా అని దగ్గర నుంచి అయితే చూడలేదు ఇంతవరకు. ఓకే, అంటే నీకు ఎప్పుడు అనిపించలేదు తమన్ లాగా నేను ఎందుకు ఉంటా అని? ఎప్పుడు అనిపించలేదు బ్రో. కానీ సోషల్ మీడియాలో ఎప్పుడైతే నేను ఇంట్లో చూపించి వీడియో చేయడం జరిగిందో అందరు ఇంకా నువ్వు జూనియర్ తమన్ అన్నా ఇంకా అందరు చెప్పడం జరిగింది నాకు. అప్పుడు ఇంకా నాకు కూడా అనిపించింది అనమాట, ఓకే తమని నేను ఇద్దరు పోల్చుకుంటే ఇంక ఇద్దరు ఒకేలాగే ఉన్నామని చెప్పి ఇంకా అందరు చెప్పడం జరిగింది. నాకు కూడా కొంచెం హ్యాపీ అప్పుడు. అంటే తమన్ లాగా నువ్వేందిరా ఉండేదని కామెంట్లు ఎప్పుడైనా ఏం రాలేదు? బ్యాడ్ కామెంట్స్ అయితే ఏం రాలేదు బ్రో. ఓకే, ఎక్కడ అసలు ఈ జూనియర్ తమంది ఎక్కడ? గుంతకల్ కుర్రాన్ని, నేను గుంతకల్ అబ్బాయిని ఏదో స్టేట్ పెడుతుంటావు కదా ఇన్స్టాలో, ఏంటిది అసలు? నాది గుంటకల్ బ్రో ప్రాపర్. ఓకే, అందుకోసం అలా పెట్టుకుంటావా? అందుకే గుంటకల్ అంటే ఒక ఊరి పేరు చెప్తేనే మాకు కొంచెం ధైర్యం అనమాట. ఎందుకు అంటే అది మా ఊరు, సొంత ఊరు అన్నట్లు. అది ముందే ఇంకా రాయలసీమ అన్నది అది. ఓకే, రాయలసీమ పొగరు ఉందన్నమాట. ఓకే, కారం ఎక్కువ తింటావా? కారం ఎక్కువ. రోషం లేకపోతే మనకి రోషం రాదు. ఓకే, నువ్వు రోషం దేవుడరా కానీ ఆ పౌరుషంతో డ్యాన్సులు చేస్తుంటావు చూడు, అది చూడలేక మేము అదైతున్నాం. ఎక్కడ నేర్చుకున్నావు స్టెప్పులన్నీ? స్టెప్స్ అంటే నేను ఎవరి మీద డిపెండ్ కాలేదు ఇప్పుడు ఇంతవరకు. నేనే ఓన్గా, నాకు మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట చిన్నప్పటి నుంచి. ఏదైనా డీజే సౌండ్స్ అట్లా వినపడినప్పుడు బయట ఏంటనే ఇంట్లోకి పోయి నేనే సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేయడం అనమాట. అట్లా అనమాట. అట్లా ఇంట్రెస్ట్ కరోనా టైంలో నుంచి ఇంకా టిక్ టాక్ ఉన్నప్పటి నుంచి ఇంకా స్టార్ట్ చేసినాను. మళ్ళీ ఇన్స్టాగ్రామ్ వచ్చినప్పటి నుంచి ఇంకా అప్పుడు ఇంకా ఫోకస్ అంతా దానిపైన పెట్టినా. ఇక అందరు నన్ను చూడమని బీభత్సం చూపేస్తున్నాను అనమాట. ఓకే, ఇంకొకటి వినయ్, నేను నీకు ఇన్స్టా చూశాను, ఫాలోవర్స్ లేరు కానీ వ్యూవర్షిప్ బాగుంది, షేరింగ్ బాగుంది. ఎందుకు కావచ్చు? ఏం రోగం పుడుతుంది? వాడు వీడియోలు చూసిన వాళ్ళకి ఒక క్లిక్ ఇట్లా పెట్టచ్చు కదా పైన. అంటే కొంతమంది జనాలు ఎట్లా అంటే వీరేం తప్ప ఎప్పుడు ఒకే లొకేషనే, అది కాక ఏంది స్టెప్ ఇంతలా ఉన్నాడే, ఏం చేసినాడని అని అనుకునే వాళ్ళు కొంతమంది బ్రో. కొంతమంది బాగా వీడియో అనేది ఫుల్ చూస్తే అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి. ఎందుకంటే మాలో ఉండే టాలెంట్ వాళ్ళ కూడా మేము చూపించుకోవాలనే కదా మేము కూడా చేయడం. ఊరికే పని పాట లేకుండా ఎవరు చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకనే కొంతమంది అట్లా చూసేవాళ్ళు లైక్ కొడతారు, ఫాలో కొడతారు. కొంతమంది ఏముందిలో వీడియోని స్కిప్ చేస్తారు వీడియోని. అందుకనే నేను కూడా ఎక్కువ ఫాలోవర్స్ నాకు వస్తున్నారే రాలేదే అని ఎక్స్పెక్ట్ చేయను. కానీ వాళ్ళు చూసుకొని నా వీడియోస్ హ్యాపీగా నక్కున్నారా లేదా అని నాకు కావాలి. వాళ్ళు మెసేజ్ పెడతారు చూడు, అన్న నీ వీడియో బాగుందనా అంటే అప్పుడు నాకు హ్యాపీ. అది ఫిల్టర్స్ బాగా యూజ్ చేస్తావు కదా? ఒకే ఫిల్టరే అది కూడా. ఇంక ఎడిటింగ్ అంటే ఇంకేం చేయను నేను. ఓకే, కొన్ని అడవిలలో పోయి కూడా, చెట్లలో పోయి కూడా డ్యాన్సులు చేస్తుంటావు. ఏంటి అసలు అడవి ఏం కావాలనుకుంటున్నావు? అడవి ఏం కాదు, మనకి ఏమంటే సినీ ఫీల్డ్కి పోవాలని చెప్పి నాకు ఒక ఆశ ఉంది. అందుకనే ఇంక ఇంట్రెస్ట్ అంతా దీనిపైన పెడుతున్నా ఇన్స్టాగ్రామ్ మీద. అందుకనే మొత్తం మేమేమి ఉండే టాలెంట్ అనేది చూపించుకోవాలా. ఇంకా ఇప్పటి వరకు ఆఫ్ బాడీతోనే చేస్తున్నా అన్ని వీడియోస్ అన్ని. ఫుల్ బాడీ చేస్తే ఇంకేముంటది బీభత్సం. జనాలు అదే అంటున్నారు, ఫుల్ బాడీ చేయనా ప్లీజ్ అన్నా అని చెప్పి. మొన్నదాకా అది రతికూల చిలకారా అనే సాంగ్ కూడా చేసిన, ఫుల్ వైరల్ అయింది సాంగ్. అది నీ చేసిన తర్వాత సాంగ్ వైరల్ అయినట్టుంది కదా? నా నుంచే వైరల్ అయిందని అందరు జనాలు చెప్పడం నాకు కూడా కామెంట్ లో. నేనంతా నేను చెప్పుకోను కానీ పాపం వాళ్ళ ఫాలోవర్స్ కూడా చాలా మంది అన్నారు, అన్న నీ నుంచి ఆ సాంగ్ ఫుల్ వైరల్ అయింది, ఆ సాంగ్ కి నువ్వు వేసే స్టెప్స్ కి కరెక్ట్ సూట్ అయింది అన్న. జస్ట్ ఇట్లా అంటుంటారు అంతే. కానీ వాళ్ళు పాపం నా మీద ప్రేమతో అంతా చాలా మంది షేర్ చేసినారు ఆ వీడియోని. మీకు అది కలిసారా వాళ్ళు? సింగర్ నీతో ఫోన్ చేసి కూడా మాట్లాడారు కదా? మార్నింగ్ నేనే మెసేజ్ పెట్టింటే అనమాట. పెట్టింటే ఇట్లా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినారు అనమాట. మాట్లాడినాం అనమాట, వీడియో కాల్ చేసి. వాళ్ళ కొడుకు మాట్లాడినారు అనమాట. అన్న ఇట్లా మీ డైరీ సాంగ్ మాట్లాడారు కదా, సూపర్ ఉంది సాంగ్ అంటే. పాపం సాంగ్ వల్లే నేను కూడా క్లిక్ అయినాను, వైరల్ అయింది సాంగ్స్. ఇట్లా చెప్పాలంటే నేను క్రిస్టియన్.
ఓకే. కానీ ఆ రాముడు సాంగ్ అనేది అది వైబ్రేషన్ ఫుల్ వైబ్ ఇచ్చింది నాకు. అది జనాల మధ్యలోకి పోయింది అనమాట నేను చేసింది. ఓకే. రఘులు అసలు లిరిక్ వచ్చా నీకు? లిరిక్ రాదు మనకి, రాదు. చూడు ఇన్స్టాలో ఉన్నది మహిమ అదే, ఉట్టిగా లిప్పులు అంటే అయిపోతుంది. ఓకే. అంటే నీకు ఆర్టిస్ట్ కావాలని అనిపిస్తుంది కదా, అంటే ఆర్టిస్ట్ కావాలంటే కొంచెం మెయింటైన్ చేయాలి మనం. ఇప్పటి ఉన్న కాలంలో ఒకప్పుడు లావు ఉన్నా అవన్నీ నడిచిపోయినాయి కదా, ఇప్పుడు ఆర్టిస్ట్ కావాలంటే స్లిమ్గా ఉండాలి, మంచిగా ఉండాలి, లుక్ ఉండాలి. మళ్ళీ నువ్వు ఇంత లావు ఉంటే ఎవరు తీసుకుంటారు నిన్ను? అదే బ్రో, ఇప్పుడు లావు ఉండే వాళ్ళు కొంతమంది సెట్ కార్ అనే వాళ్ళు ఉన్నారు, అంటే వీడేం చేయగలరు అనే వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఏమంటే ఫస్ట్ మీరు ఛాలెంజ్ ఇస్తే నేను చేసి చూపిస్తా, అది ప్రూవ్ చేస్తాను నేను. ఓకే. అంతవరకే. ఎందుకంటే కొంతమంది ఫీల్ అవుతా అంటారు, మనకు ఆ ఫీలింగ్ అనేది లేదు. లా ఉన్న ఇంతవరకు అయితే నాకు తగ్గాలనే ఆలోచనే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతో మంది చెప్తా అంటారు కానీ పాపం నా గురించి ఫ్యూచర్లో ఇంకా ఏజ్ వచ్చినప్పుడు ఇంకా నీకు ఇబ్బంది అవుతుంది అని చెప్తారు. నేను పట్టించుకున్న రోజులు ఎంజాయ్ చేద్దాం అంతే. ఈ రోజు ఉంటామో రేపు పోతాం అంతే. ఎంజాయ్ తగ్గేదే లేదని ఎవరైనా కూడా ఒక ప్రొఫెషనల్ గానీ ఒక అడుగేసి ముందు అంటారు, కానీ నువ్వైతే బాడీలోనే తగ్గేది. కానీ కాన్ఫిడెంట్ కి మెచ్చుకోవాలి అసలు. ఏంటంటే మీ ఫ్యామిలీ జీన్సా లేకుంటే నువ్వే ఒక ఇంట్లో అలా ఉన్నావు? అంటే డాడీ కూడా అలాగే ఉన్నారు అనమాట, నాకన్నా కొంచెం తక్కువే. డాడీ చనిపోయినారు అనమాట, 11 years అయింది చనిపోయి డాడీ. నేను మమ్మీ అన్న మమ్మీ వచ్చి ఇప్పుడు అనంతపూర్లో సెట్ అయినారు. అది వచ్చి అన్న డ్రాయింగ్ టీచర్ అనమాట, అనంతలక్ష్మి స్కూల్ డ్రాయింగ్ టీచర్. అన్న ఓన్ గా ఇన్స్టిట్యూట్ పెట్టినారు అనమాట. ఇంకా మమ్మీ హౌస్ వైఫ్. మళ్ళీ మా జూనియర్ తమ్ముడు ఏం చదువుకున్నాడు, ఏం చేస్తుంటాడు? నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది బ్రో. ఎంత బాగా పెద్ద చదువు చదివే? అయ్యో ఏం లేదు, పెద్ద చదువు ఏం లేదు. ఆడికి స్టాప్ ఇంకా డాడీ దగ్గర ఉన్నాయి ఇంకా అప్పటి నుంచి. డాడీ దగ్గరే ఇంక పాపం డాడీ దగ్గర ఇంక పెట్టుకొని ఇంక బయట ఇంక డాడీ బిజినెస్ ఫైనాన్స్ ఇస్తాను ఇంకా అట్లే ఇంకా డాడీ అంటే ఉండి ఫైనాన్స్ ఇస్తారా మీరు? గట్టి పార్టీ, బాడీ గట్టిది అనుకున్నా, బ్యాక్గ్రౌండ్ అంటే అప్పట్లో. ఇప్పుడేం లేదు, జీరో. అయ్యో. ఓకే. డాడీ వెళ్ళిన తర్వాత ఎందుకు మీరు దాన్ని కంటిన్యూ చేయలేకపోయారు? ఓకే. అండ్ నీ దగ్గర నచ్చింది ఏంటంటే పేరెంట్స్ వదిలేసి నాయనమ్మతో ఉంటున్నావు. నాయనమ్మ బెడ్ రిటైర్డ్ కదా, అంటే చాలా మంది ఉండరు మన ప్రొఫెషన్ చూసుకుంటారు, లేకుంటే ఏంది ముసల్ది అని అంటుంటారు. కానీ నీకెందుకు అంత ప్రేమ నాయనమ్మ అంటే? ప్రేమ అంటే వాళ్ళు పాపం డాడీ వాళ్ళ మమ్మీ వాళ్ళ చెల్లెలు అనమాట వీళ్ళు. వాళ్ళు మ్యారేజ్ చేసుకోలేదు అనమాట. ఇద్దరు చెల్లెలు కలిసిమెలిసి ఉండ్రు. ఒక ఆమె చనిపోయింది, ఇంకొక ఆమె పెద్ద ఆమె ఉంది. ఇంకా ఇప్పుడు డాడీ ఉన్నప్పుడు డాడీ చూసుకుంటుండే వాళ్ళని. ఇప్పుడు డాడీ లేరు కాబట్టి ఇంకా కొడుకుగా ఇంకా వాళ్ళకి ఇంకెవరు లేరు సపోర్ట్ అని ఇంక నేను చూసుకుంటున్నా తనని. ఓకే. ఒక షాప్ చూసుకుంటా నాయనమ్మని. షాప్ ప్లస్ ఏం షాప్ ఉంది? సెపరేట్ షాప్ ఉంది అన్నమాట, బిజినెస్ చిన్నది. అది మెయింటైన్ చేస్తా ఉంటా. ఓకే. అంటే ఇప్పట్లో సరిగా ఇప్పుడు మనం ఉండాలంటే ఫిలిం ఫీల్డ్ కి రావాలన్నా మన మెయింటెనెన్స్ అన్న చాలా ఖర్చులు అవుతుంటాయి కదా. మళ్ళీ జూనియర్ తమ్మని ఏం సంపాదన కోసం ఏం చేసుకుంటున్నాం? సంపాదన అంటే ఇప్పుడు ఇంకా మనం షాప్ ఒక్కటి మెయింటైన్ చేస్తున్నాము. ఫ్యూచర్ లో ఏమైనా ఇట్లా ఛాన్సెస్ వస్తాయి కదా, ఇంకా దాంట్లో మూవ్ అయిదామని చెప్పి నేను కూడా వెయిటింగ్. ఓకే. నీకు ఎప్పుడైనా బెట్టింగ్ యాప్ లో వాళ్ళు ప్రమోట్ చేయమని నీకు మెయిల్ రాలేదా? రాలేదు బ్రో, ఇంతవరకు రాలేదు. అట్లా జోలికి పోను కూడా పోను నేను. ఎందుకు? మస్తు పైసలు వస్తాయిగా. పైసలు వస్తాయని మనం పోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్రేజ్ అనేది తగ్గిపోతుంది. ఇంకా వీడు కూడా ఇంకా బెట్టింగ్ యాప్స్ దాంట్లో అనేది చెప్పి ఇంకా బ్యాడ్ అయిపోతాం బ్రో. అందుకే ఆ బెట్టింగ్ యాప్ అనే జోలికే పో నేను. ఓకే. బెట్టింగ్ యాప్లు చేసే వాళ్ళకి ఏమంటావు? బెట్టింగ్ యాప్ చేసే వాళ్ళకి దయచేసి ఎవరు చేయొద్దండి బెట్టింగ్ యాప్స్. ఎందుకంటే ఎన్నో డబ్బులు ఇంట్లో ఉండే వస్తువులు కుదిపెట్టుకొని అవన్నీ ఏంటేంటో చేస్తున్నారు, చనిపోతున్నారు కూడా జనాలు. అందుకే ఆ బెట్టింగ్ యాప్ అనేది వద్దు. ఎవరు వరకు ఏందో వాళ్ళు అంత ఇంట్లో ఫ్యామిలీ, అది ముఖ్యం. బెట్టింగ్ యాప్ ఏమి అవేమి ఎవరో చేసే బయట వాళ్ళు అంతే కానీ మనకొద్దు అవన్నీ వద్దు. ఓకే. కానీ బెట్టింగ్ యాప్ చేసే వాళ్ళు అరెస్ట్ అయ్యారు. కొన్ని పేర్లు కూడా బయటికి రావడం జరిగింది. నాన్ వేషన్ అనే టైం మొత్తం పేర్లు బయటికి తీయడం జరిగింది. అప్పుడు నాన్ వేషన్ కొన్ని పేర్లు అంటే కొన్ని దాటికి నువ్వు ఫ్యాన్స్ కూడా కావచ్చు, కొన్ని వాళ్ళకి కూడా, అక్కడ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళు ఇలా చేశారని అనిపించినప్పుడు నీకేమనిపించింది? బ్రో మనకైతే ఇంతవరకు నాన్ వేషన్ అయితే తెలియదు. చచ్చిపోతాడైనే నిజంగానే తెలీదు. నీకు తెలవడం ఏంది? తెలీదు, ఓపెన్గా చెప్తున్నా కదా. ఓకే. అసలు తెలియదు నాకు. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మీరు అడిగినా కదా, ఇప్పుడు వీడియోస్ కొంతమంది చూస్తూ అంటారు, కొంతమంది చూరు ఫాలోవర్స్ రాలేదని స్కిప్ కొడతాను కదా. అట్లా ఇప్పుడు అందరు కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళే ప్రతి ఒక్కరు. నేను కూడా ఇప్పుడు చిన్న స్థాయి నుంచి పైకి రావాలనే కోరుకుంటున్నా, కానీ అతను కూడా అట్లా వచ్చినవాడే కాబట్టి అతను ఒకటే క్రేజ్ సంపాదించుకున్నాడు కనిపిస్తాడు, నీకు కనబడుస్తాడు. బట్ నేనేమంటే ఇప్పుడు నేను కూడా ఒక స్థాయికి రావాలనే చెప్పి నావి నేను ఇంట్రెస్ట్ పెట్టుకుంటున్నా. నాన్ వేషన్ అన్న తెలియదు నీకు? ఆయన బీభత్సను సృష్టిస్తాడు, లేని ప్లేసెస్ అన్ని అదర్ కంట్రీస్ లో ప్లేసెస్ చూపెడుతుంటాడు, నువ్వు తెలియదు. నాన్ వేషన్ అన్న నువ్వు ఇంత పాపులర్ అని అనుకుంటున్నావు కదా, ఇక జూనియర్ తమన్ కూడా తెలియదట నువ్వు అన్న. నేను ఆశ్చర్యపోతున్నా. నిజంగానే తెలుసు. నీకెవరు తెలుసు అసలు? సోషల్ మీడియాలో ఎవరు తెలుసు? సోషల్ మీడియా చెప్తున్నా కదా బ్రో, మన సోషల్ మీడియా ఓన్లీ నా మీద నేను ఫోకస్ పెట్టుకున్నా అంతే.
ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరి మీద డిపెండ్ గాను, ఒకరిది ఇంట్రెస్ట్ చూపిను, ఒకరితో పోయి కలవను, ఒకరితో కొలబరేట్ పెట్టించుకోను. చెప్తున్నా కదా, నేను ఎందుకంటే నేను క్లిక్ అవ్వాలి అంతే ఫస్ట్ ఆఫ్ ఆల్. అది నా మీద నేను డిపెండ్ అయినా. కనీసం ఉప్పల్ బాల్ అన్న తెలుసా? వచ్చిండే గుంటకల్కి వచ్చినారు, వెళ్ళినారు అంతే కానీ పోలేదు. ఉప్పల్ బాల్ తెలుసా కానీ నాన్ వేషన్ అన్న తెలియదు. తెలీదు. అచ్చా ఓకే. నా ఫ్రెండ్స్ మొన్న కూడా చెప్పినారు అనమాట, మొన్న ఇట్లా ఇంటర్వ్యూకి వచ్చింటే ఇట్లా తెలియదా నీకంటే తెలియదు కదా మనం, ఎందుకంటే స్కిప్ చేస్తా అంట వీడియోస్ అనేది. నా కూడా ఎంతమంది చేస్తుంటారు అట్లా, నేను కూడా అట్లా స్కిప్ చేస్తా అంటే అంతే. ఎవరి వీడియోస్ బాగా చూస్తావు? నేనా బ్రో, నేను ఎవరు వీడియోస్ చూడండి అసలుకి. మళ్ళీ నీ వీడియో మేము ఎందుకు చూడాలి? అదే వీడియో ఎందుకు చూడాలంటే నా టాలెంట్ నేను చూపించుకుంటున్నా, మళ్ళీ వాళ్ళు కూడా ఏదో టాలెంట్ చూపించుకుంటున్నారు. బట్ నేను కూడా అందుకనే ఇప్పుడు సోషల్ మీడియాలో దిగే వాళ్ళు ప్రతి ఒక్కరు ఇవన్నీ ఆలోచించే ముందర వాళ్ళు అనుకుంటారు. నేను కూడా అందుకే అప్పటి నుంచి ఇంట్రెస్ట్ పెట్టినా అనమాట. ఇప్పుడు అతని గురించి తెలిసింటే తెలుసు అని చెప్తా అంటే నేనేమి తెలియదు కాబట్టి తెలియదు అని చెప్తున్నా. ఉప్పల్ వాళ్ళు తెలుసు, ఏం మాట్లాడా ఉప్పల్ వాళ్ళతో? గుంటకల్కి వచ్చి వెళ్ళినారంటే కానీ మాట్లాడలేదు, కలవలేదు. కనీసం చూసావా? చూడలే. మళ్ళీ టీవీలో చూసిన, ఫోన్ లో చూసిన చెప్పవా? లేదు, బయట చూడలే. ఓకే. మళ్ళీ తమన్ గారిని కలవడానికి ఎప్పుడు ట్రై చేయలేదా? ట్రై చేస్తున్నా, ఇప్పుడు అందరు చెప్తున్నారు కాబట్టి నా ఫాలోవర్స్ ఒకసారి కలవాలని అనుకుంటున్నా తమన్ సార్ని. అంటే ఉప్పల్ వాళ్ళు కూడా వచ్చిందో నువ్వు కలవలేదు? ఉప్పల్ వాళ్ళ వీడియోస్ కూడా చూడవు అసలు? ఎవరి వీడియోస్ చూస్తావు? ఎవరు చూడవు? నేను వీడియోస్ ఊరికే చూస్తుండే కదా, అంటే నేనేమంటే ఆలోచించేది వీడియో చేసేటప్పుడు నాకు ఈ సాంగ్ సెట్ అవుతుంది అనుకునే ఒకటి నేను సేవ్లో పెట్టుకుంటా. ఓకే, ఇంకా ఏదైనా వర్క్ ఉంటే బయట ఫ్రీ టైంలో ఇంకా ఓకే ఆ వీడియో అంతే నా ఇంట్రెస్ట్. కానీ నువ్వు డ్యాన్స్ చేస్తున్నప్పుడు అందరికి కాళ్ళు చేతులు కదులుతాయి కానీ మొత్తం కదులుతుంది కదా అప్పుడు ఎట్లా? అంటే బాడీ మూవ్మెంట్ కొంతమంది అదే అంటున్నారు, నీ బాడీ నీకు సెట్ అయిందన్న చెప్పాలంటే నీ బాడీ నుంచే మళ్ళీ క్యూట్గా పెడతావు అన్ని ఎక్స్ప్రెషన్స్ అని చెప్పి. ఒకసారి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వని అంటే మనం ఏదైనా రీల్ చేసేటప్పుడు నేను పెట్టగలను. నీకు పాటలు చేస్తావు కానీ ఇన్స్టాలో ఆ పాట లిరిక్స్ తెలియదు, మెమ్మెమ్మెమ్ అని చేసేస్తావు. లేదు, మనం లిప్ మూమెంట్ మాత్రం కరెక్ట్ కొట్టేస్తా. ఊరికే అయితే మామూలుగా అందరు ఏమంటారు ఊరికే ఎట్లా ఒకటి చేసేస్తారు అంతే మ్యూజిక్ ని. మన లిప్ మూమెంట్ ఏదైనా రీల్ పెట్టి కరెక్ట్ తీసుకుంటా లిప్ మూమెంట్. అవును, నీకు ఫాలోవర్స్ లేకుండా వ్యూవర్షిప్ వస్తుంది కదా, అంటే ఏ టైం కి అప్లోడ్ చేస్తాను? టైమింగ్ ఏం లేదు ఇప్పుడు నాకు, ఎప్పుడంటే ఇప్పుడు డైలీ 5 వీడియోస్ అప్లోడ్ చేస్తా, డైలీ 5. నువ్వు అసలు ఏం ఉంటే నేనన్నా ఉండాలా సోషల్ మీడియాలో, ఇన్స్టా అన్నా ఉండాలా, అది నా టార్గెట్. మీ ముత్తాతలదా ఇన్స్టా? లేదబ్బా, ముత్తాత కాదు చెప్తున్నా. అంటే నీ వ్యవస్థ ఇన్స్టా ఓపెన్ చేస్తేనే చాలా మంది చెప్పేవాళ్ళు ఉన్నారు. మనం అట్లా థింక్ చేయము, 5 దాంట్లో ఏదో ఒకటి వైరల్ అవుతుంది కదా అన్నట్టు అప్లోడ్ చేయడమే అంతే. టైమింగ్ గేమింగ్ హ్యాష్ ట్యాగ్స్ ఏంది వాడిని నేను ఊరికే అప్లోడ్ చేయడము, అట్లే కంటిన్యూ అప్లోడ్ చేయడం. హ్యాష్ ట్యాగ్ పెట్టేటోళ్ళు వాళ్ళు టైం పాటించేటోళ్ళకి వ్యూస్ వస్తలేవు, నువ్వేమో ఇది వదిలేస్తానంటే నీకు ఇన్స్టాగ్రామ్ కి ఏమైనా సంబంధం ఉన్నట్టుంది కదా? ఏమైనా సంబంధమే లేదు దానికి. లవ్ స్టోరీ ఉందా మొగదీర లాగా? లవ్ స్టోరీ ఉంది కానీ బ్రేకప్ ఇన్స్టా లేదు. నీకు లవ్ స్టోరీ కూడా ఉందా? లవ్ స్టోరీ ఉంది, బ్రేకప్ లో ఉంది. మా మొఖాల మీద కాకి రెట్టయ్యా, మాకు ఒక్కరు కూడా పడతలేరు. నీకు లవ్ స్టోరీ ఏంటి చెప్పు? బ్రేకప్ లో ఉంది బ్రో. బ్రేకప్ ఫస్ట్ స్టార్ట్ ఎట్లయింది? స్టార్ట్ ఎట్లయిందంటే పరిచయం అయింది ఆ పాప. నీ దాంట్లో ఏం నచ్చిందట పాప? నీలాగానే ఉంటుంది దిట్టంగా? లేదు, ఆ పాప సల్పాగా ఉంది. ఓకే. కొంతమందికి లాగా ఉండే వాళ్ళు కూడా ముద్దు వాళ్ళకి టెడ్డీ బేర్ అనుకుంటారు, వాళ్ళు టెడ్డీ బేర్. కొంతమంది ప్రభాస్ లాగా ఉండాలని ఫీల్ అవుతారు. మనకేమంటే కొంతమంది టెడ్డీ బేర్ లాగా ఉంటే చాలా మెత్తగా అని వాళ్ళ ఫీలింగ్ కొంతమంది గర్ల్స్ ఉంటుంది. అట్లా నేను కూడా లైక్ అయినా పాప. ఓకే, ఫస్ట్ నువ్వు ప్రపోజ్ చేసినావు, పాప ప్రపోజ్ చేసి? నేనే. ఓకే. 1 వీక్ టైం ఎక్కువ కూడా తీసుకొని నేను నచ్చిందంటే చేయాలంటే ప్రపోజ్ చేసేయడం అంతే. ఆ పిల్ల ఎవరైనా కానీ అవుతాల పర్సన్. ఎన్ని డేస్ నడిచింది మీ లవ్? నాది దగ్గర ఒక 2 years పైన నచ్చింది. 2 years గట్టి గుండమే, గట్టి పిండము. సారీ. మళ్ళీ బ్రేకప్ ఎందుకు అయింది? బ్రేకప్ ఎందుకంటే నాకు ఎడ్యుకేషన్ లేదు, జాబ్ లేదు. ఓకే. తను జాబ్ చేస్తుంది అన్నమాట. లవ్ చేసినప్పుడు అవన్నీ లేదు, అంతే. అయ్యంతా ఇష్టపడినామా, తిరిగినామా, తిన్నామా, ఏదైనా బాగా తాగినామా అంతే. పాపం తర్వాత రియలైజ్ అయిందా 2 సంవత్సరాల తర్వాత? ఏదో కొనికపోయవచ్చు కదా, ఏమైనా గిఫ్ట్లు ఇవ్వకపోవచ్చు నీ గర్ల్ ఫ్రెండ్ కి? అందుకోసం ఇద్దరం పాపం, ఎందుకంటే ఒకరొకరు ఇష్టపడినాం కాబట్టి ఏంటంటే వాళ్ళ ఇంట్లో చొప్పి చేసుకుందాం అనుకొని మేము కూడా వెయిట్ చేసినాం. బట్ వాళ్ళ ఇంట్లో ఇట్లా వచ్చిందో లేదో అనేది తెలీదు, అందుకనే నచ్చలేదు. మస్తు గుళ్ళుండే, నాకు చెప్పి నేను పెళ్లి చేసేవాడిని కదా. అట్లా లేదు బ్రో, వాళ్ళ ఇంట్లో చెప్పే చేసుకోలేను, ఎందుకంటే మాది పెద్ద ఫ్యామిలీ అనమాట. ఆ పాప అందరికి నచ్చింది మా ఫ్యామిలీలో, అందుకని. చూడు, లవ్ చేసేటప్పుడు పెద్ద ఫ్యామిలీ లేదు, చదువు గురించి ఆలోచించలే, కానీ పెళ్లి అనగానే ఇవన్నీ ఎందుకు వస్తాయి లవ్లో ఈ మధ్యలో? ఇవంతా తప్పదు ఇంకా, అవన్నీ మధ్యలో అవన్నీ ఫస్ట్ ఆలోచించాం, లాస్ట్కి అన్ని వస్తాయి. ఇంకా క్యాష్ ఫీలింగ్, ఇంకంతా ఎడ్యుకేషన్, ఇంకా జాబ్స్, ఇంకా అన్ని. ఏడ్చినావు నువ్వు కూడా? ఏమైనా కోసుకున్నావా? అయ్యో బాధ అయితే పడినా, ఎందుకంటే ఎవరన్నా అమ్మాయి కోసం బాధపడతాం, నేను వాళ్ళ ఫ్యామిలీ దూరం అయిందని బాధపడినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఫ్యామిలీ
అమ్మాయి పోయిన పర్వాలేదు వాళ్ళ ఫ్యామిలీ దూరం, ఎందుకంటే Attachments అమ్మాయి కన్నా వాళ్ళ ఫ్యామిలీ నాకు బాగా చూసుకున్నారు అనమాట ప్రేమతో. ఓకే. అది ఎన్ని రోజులు తినలేను అన్నం? ఇంకా ఎక్కువ తిన్నా? లేదు తినలేదు ఊరికే చెప్పలేదు, ఎందుకంటే ఆ పాప ఎంత బాధపడుతుందో నేను అంతే బాధపడినాను. బట్ ఇప్పుడు ఏమంటే వాళ్ళ ఇంట్లో ఆ పాప చెప్పేదాన్ని బట్టి ఉంటుంది, ఆ పిల్ల చెప్తే అప్పుడు నేను కూడా పోయి మాట్లాడి ఇంట్లో చెప్తామని. మెలోడీ సాంగ్స్, లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ పెట్టుకునేదా? మెలోడీ విరహ అట్లా కూడా చేసిన ఇన్స్టాలో కొన్ని గుర్తుకొచ్చినప్పుడు ఏమైనా మెమరీస్ వస్తాయంటే కదా, ఆ మూమెంట్ లో చేయడమే. ఇంకా జనాలు చూపించుకుందాం, ఇది కూడా ఫీలింగ్ ఎప్పుడు హ్యాపీనెస్ కాదు, అన్ని విధాలుగా చూపించుకోవాలి. బాధపడేది, హ్యాపీగా ఉండేది. అంటే లవ్ అన్నప్పుడు ప్రపోజ్ చేసి యాక్సెప్ట్ చేసింది కదా మీ లవర్, తర్వాత బ్రేకప్ తర్వాత ఏమన్నది? బ్రేకప్ అన్నదా? బ్రేకప్ అనేది బ్రో, నాకు ఈ పాపం నా గురించి ఆలోచించింది, జాబ్ చేసుకొని ఏదన్నా ఇంట్లో చెప్తానని చెప్పింది. నేనే ఇంకోకుండా వాళ్ళ ఇంటికి పోయి చెప్పడం జరిగింది. నువ్వే పోయి చెప్పినావు? నేనే వాళ్ళ ఇంటికి పోయి చెప్పిన. ఏమని? జాబ్ అదే ఇట్లా జాబ్ కాదు, ఆ పిల్ల ఇష్టపడుతున్నాను ఇట్లా ఓకే అని చెప్పినాను. అందుకని వాళ్ళ ఇంట్లో అందరికి తెలిసిపోయింది మ్యాటరు. ఇష్టం ఉందో లేదో అని తెలియదు నాకైతే, నేనంటే ఇష్టం ఉందో లేదో వాళ్ళకి. బట్ ఏమంటే వెయిటింగ్, నేనైతే ఇంకా వెయిటింగ్ లో జాతి లేదు, చేసుకోలేదు. ఓకే. ఈ ఇంటర్వ్యూ చూసినా మారుతారు మా ఫ్యామిలీ వాళ్ళు, అంతేంటే అడుగుతున్నారు అందరూ. బట్ ఏమంటే నేను కూడా చెప్పకూడదు, ఏమంటే ఒకసారి గుర్తుకొచ్చినప్పుడు చెప్పక తప్పలేదు. లవ్ మీద నీ అభిప్రాయం ఏంటిది? అభిప్రాయం ఏంటి అంటే, ఇప్పుడు ప్రతి ఒక్క అబ్బాయికి అమ్మాయి కావాల్సిందే ఫ్యూచర్ లో. లేదు ఇదే వద్దు, సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళు, నేను కూడా ఎంజాయ్ చేస్తున్నా సింగిల్ గా. ఏమంటే మనం ఏమంటే ఈ ఫీలింగ్ అంతా పక్కన పెట్టేసి జస్ట్ దానిపైన ఫోకస్ పెట్టిన ఇన్స్టా మీద. ఎందుకంటే ఇంకా అవన్నీ గుర్తుకు రావు ఫస్ట్ ఆఫ్ ఆల్, అందుకనే హ్యాపీగా ఉందాం లైఫ్ లాంగ్. నిన్ను ఎవరిని చూస్తే ఫీలింగ్స్ బాగా వస్తాయి అంటే ఏంటి బ్రో? అంటే ఎవరిని చూస్తే ఫీలింగ్స్ బాగా వస్తాయి? నాకు ఫీలింగ్స్ ఎవరు చూసినాడు అలా ఉన్నది చూస్తేనే. ఇంకా బయట బ్రేకప్ అయింది కదా తప్పు, ఇప్పుడు అట్లా చూడడం. నీకు కళ్ళలో కారం వేసి కొడతారు ఇప్పుడు. అంటే బ్రేకప్ కాకముందు నీ లవర్, ఇప్పుడు బ్రేకప్ అయిపోయింది, ఇప్పుడు నీకు ఎవరిని చూస్తే ఫీలింగ్? పుష్ప 2లో ఉంటది కదా ఫీలింగ్ పాట. చేసావా అది పాట? చేసిన బ్రో, కానీ లిరిక్స్ తెలియదు. దానికి ఎట్లా స్టెప్పులు వేసావు నాయన నువ్వు? దాంట్లో ఇన్స్టాలో నేను బ్రో, దానికి ఎట్లా ఊపావు? ఓపావు. కొన్ని దాంట్లో చూసాను, ఫుల్ వీడియోస్ కూడా ఉన్నాయి బాడీ. నాకు అనిపిస్తుంది డాన్స్ చేసేటప్పుడు ఏమైనా భూమి ఏమైనా అదిరిందా? ఫస్ట్ ఫ్లోర్ లో చేస్తావు, భూమి మీదనే చేస్తావు? భూమి మీదనే బ్రో. బతికించావు. ఇంకా ఫుల్ బాడీ చూడలేదు కాబట్టి కొంతమంది, ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఇంకా అవి కూడా ఫుల్ బాడీ కూడా చాలా మంది అడుగుతున్నారు. ఓకే. ఇన్స్టాలో ఎవరైనా నీకు ప్రపోజ్ చేయడం జరిగిందా? నీ యాక్టింగ్ టీమ్ మిస్మరైజ్ అయ్యి నీ బాడీకి ఫిదా అయ్యి, అంటే నువ్వే అన్నావు కదా లావు ఉన్న వాళ్ళకి టెడ్డీ బియర్ లాగా ఉంటే బాగుంది అంటే కలిసి ఉన్నారు కానీ బ్రో, వాళ్ళు ఏమంటే ఒక అన్న నీ వీడియో వస్తే మాకు ఫ్యామిలీ అంతా చూసి నవ్వుతున్నాం, నేను వీడియోస్ ఇలానే చెయ్యి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే పాపం వాళ్ళకు నేను ప్రేమతో, ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు చూసేవాళ్ళు నా వీడియోస్ అయితే, నాకు ఫాలోవర్స్ రాని రాకపోని నా వీడియో చూసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి నక్కుంటే చాలు. పాపం ఇన్స్టాగ్రామ్ లో కూడా ఎవరు కూడా లవర్ బాయ్ అంటలేరు, అన్నా అని పిలుస్తున్నారు. అన్నా మాటే కాదా నాకు ఇక జూనియర్ తమన్ అంటున్నారు అనమాట. అంటే ఇన్స్టాల్ ఫాలోవర్స్ అందరూ అన్నదమ్ములు, అక్క చెల్లెలు. రాఖీలు బాగా వచ్చేటట్టుంది కదా రాఖీ పండుగకు. రాఖీలు దగ్గర ఉంటే కట్టేవాళ్ళు, ఏడారే ఉన్నారు వాళ్ళు. చెప్పాలంటే ఎక్కువ నాకు ఈ హైదరాబాద్ సైడ్ ఎక్కువ ఫాలోవర్స్, ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. నువ్వేమో నేను గుంతకాలని కాలు మీద కాలు వేసుకొని మా ఊళ్ళో నేను గర్వంగా చెప్పుకుంటా, గర్వంగా చెప్పుకుంటా కానీ ఫాలో అవుతలేరు కదా. ఫాలో అవుతలేదు అయితే అంటారు, మా ఊరు కూడా సపోర్ట్ ఉంది నాకు. అంటే ఇంటి కోడి పప్పుతో సమానం అంటారు కదా, నువ్వు అంత టాలెంట్ నీ గుంతకల వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. అవును, ఇంకొకటి నువ్వు మూవీ చేసావు కదా ఒకటి, చోర్ నోట్. ఎన్ని చోర్ నోట్లు ఉన్నాయి నీ దగ్గర? నా దగ్గర హాఫ్ చోర్ నోటే ఉండేది. దాంట్లో హాఫ్ చోర్ నుంచి ఇదే ఇట్లా చైర్లోనే నన్ను కట్టేసి కొడతారనమాట. అది నా సీన్. దాంట్లో కొట్టినప్పుడైతే ఉప్పలే కదా నువ్వు? ఇప్పుడే డైరెక్టర్ కదీర్ అహ్మద్ అని అన్ననే నాకు పాపం ఎప్పుడు నేను ఇన్స్టాలో ఫోకస్ పెట్టి వీడియో చేసేవాడిని, అట్లాంటి స్క్రీన్ లో కనపడాలని నాకు కూడా ఒక ఆశ ఉండేది. అన్న ద్వారా నేను పాపం స్క్రీన్ లో వాస్ఫీ థియేటర్ అని అక్కడ మూవీ దాంట్లో ఆడిచ్చినాం అనమాట 1 month. అవునైనా అది లేనోళ్ళకి కూడా గెంటీరు కదా లోపల. అయ్యో లేదు, అట్లాంటి ఏం లేదు, ఊరంతా సపోర్ట్ చేసి పాపం మాకి వచ్చి చూడడం జరిగింది బాగా 1 month. కానీ ఇంత వైరల్ అయిపోయినావు కదా, నీకు ఎవరు కూడా డైరెక్టర్స్ కానీ ఎవరైనా కామెడీ షోస్ కానీ ఏం ఆఫర్స్ ఇస్తలేరా? ఆఫర్స్ ఏమీ లేదు ఇంకా. ఎందుకు కావచ్చు, ఎప్పుడైనా ఆలోచించుకున్నా? రేపు పొద్దున ఆఫర్స్ వస్తాయని నేను కూడా వెయిటింగ్. డైలీ పొద్దుగాల అయితేనే ఉంటది, రేపు పొద్దున ఎందుకు మళ్ళీ? అంటే మనం కూడా వెయిటింగ్. ఇంకా నీకు పొద్దుగాల కాలేదన్నమాట. పొద్దుగాల కాలే. ఓకే. అంటే చాలా మంది ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ అని, జబర్దస్త్ అని ఇలా కొన్ని కామెడీ షోస్ ఎక్కుతున్నారు కదా వైరల్ అవుతున్న వాళ్ళు, నిన్నెందుకు
కనీసం పిలుస్తలేరు. అదే ఇంకా ఆఫర్స్ వస్తే పోల్లో నేను కూడా వెయిట్. ఈవెంట్స్ ఏమైనా వస్తున్నాయా? ఈవెంట్స్ కూడా ఇంకేం రాలేదు. మొన్న ఒకటి రిలీజ్ బేబీ సాంగ్ ఉంటే అనంతపురికి పోయి ఇచ్చినాను. అక్కడ పిలిచారా? అక్కడ పిలిచింటే పోయి ఇచ్చినాను. ఎందుకు పిలిచారు? రిలీజ్ సాంగ్ ఉండే బేబీ మూవీ సాంగ్. తేజు అని అతను మా అన్న ఇన్స్టిట్యూట్లోనే అనమాట డాన్స్ టీచర్. అందుకని అతను ఇట్లా రాన్నా అంటే ఇట్లా వెళ్ళింటి అనమాట ఈవెంట్కి. పాపం బాగా జరిగింది అక్కడ ఈవెంట్. ఎదిగిందా? బాగా జరిగింది. ఓకే ఓకే. ఏం తింటుంటావు? అన్ని బయట ఫుడ్డే బ్రో. ఇంట్లో కుకింగ్ ఏం లేదు. మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్, ఇంకా ఫ్రెండ్స్తో బయట పోయి ఇంకా అందరు కలుస్తాం, మీట్ అవుతాము. నా బాధలు, కష్టాలు, ఆనందాలు ఇంకా అన్ని చెప్పుకుంటాం, షేర్ చేసుకుంటాం. ఇంకా అన్ని బయట ఫుడ్. బయట ఫుడ్ చూస్తేనే అర్థమవుతుంది ప్యూర్ బయట ఫుడ్ అని. జంక్ ఫుడ్ బాగా తినేటట్టున్నావు కదా. జంక్ ఫుడ్ తినేసి జంక్ అయిపోయినా. ఓకే. వంట వచ్చా? రాదు బ్రో. రాదు. ఓకే. మమ్మీ ఏం చేస్తుంటారు ఇంటి దగ్గర? ఓకే. అన్నయ్య పెయింటింగ్. అన్నయ్య ఇంకా ఓన్లీ డ్రాయింగ్ టీచర్. సేమ్ బాడీయా? లేదు అన్న స్లిమ్గా ఉంటాడు. అచ్చా. ఓకే. మ్యారీడా? లేదు అన్మ్యారీడ్. చూస్తాను. ఓకే. అంటే ఇప్పుడు చాలా మంది గుర్తుపడతారు కదా, సెల్ఫీలు ఏమైనా తీసుకుంటుంటారు? తీసుకుంటాను. కానీ కొంతమంది ఇప్పుడు జూనియర్ తమన్ అని పెట్టుకున్నప్పుడు నీకు కొంచెంమంది అంటే మంచి పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది కదా. ఎవరైనా నువ్వేందిరా తమన్ లాగా ఉన్నావు, ఎందుకు రా పేరు వాడుకుంటున్నావు అని ఎవరైనా అనడం జరిగిందా? అంటే అదేమి ఎవరు ఇంతవరకు ఏమనలేదు బ్రో. ప్రతి ఒక్కరు జూనియర్ తమన్ అన్న నువ్వు తమన్ లాగే ఉన్నావు అని అదే పెట్టడం జరిగింది. కానీ బ్యాడ్గా అయితే ఎవరేం పెట్టలేదు ఇంతవరకు. తమన్ గారితో మాట్లాడతావు మళ్ళీ ఎప్పుడైనా? మాట్లాడితే కలిసి తెగిన మాట్లాడి సార్తో ఫస్ట్ చెప్పాలి అతనికి అన్న నీలాగే ఉన్నా అని చెప్పి జనాలు అందరూ చెప్పడం జరుగుతుంది. ఇంకా నీలాగే కాదు, ఇంకా నీ తమ్ముడే అనుకో నన్ను. ఏంది అట్లా ఫిక్స్ అయిపోతుంది? ఇంకా అంతే కదా బ్రో. మళ్ళీ అందరూ అంతమంది చెప్పేది తమన్ గారు వైట్గా ఉంటారు, మంచిగా ఉంటారు, మనం ఫిల్టర్ వాడతాం కాబట్టి ఆ వైట్నెస్ వస్తుంది. ఓకే. మళ్ళీ పోయాట తమన్ గారికి అంటాడట నేను మీలాగా ఉన్నానని చెప్పేస్తాడట. మళ్ళీ అంతే కదా బ్రో. కొంచెం చెప్పే ముందు కొంచెం ధైర్యం తెచ్చుకోండి అని చెప్పు బ్రో. ఓకే ఓకే. అండ్ ఇన్ని సాంగ్స్ సెలెక్ట్ చేసుకుంటుంటావు కదా, అంటే నీకు ఎలా సెలెక్ట్ అంటే నేను ఈ సాంగ్కి నేను సెట్ అవుతాను అని ఎలా అనుకుంటాను? అంటే ఈ సాంగ్ అనే కాదు బ్రో, దాంట్లో తను పెట్టిన మ్యూజిక్స్ కానీ బీజిఎం అస్సలకి ఒక రేంజ్లో ఉంటాయి ఎక్కువ. ఇంకా అందుకనే నేను కూడా సెలెక్ట్ చేసుకొని చేయడం జరుగుతుంది. ఇది అది అని ఏమిటంటే అన్ని బాగుంటాయి. అన్ని బాగుంటాయి. ఎక్కువ నీకు ఎలాంటి సాంగ్స్ అంటే ఇష్టం? అఖండ అట్లా బీజిఎం ఫుల్ అసలు బేస్ రావాలి అనమాట. అట్లే అఖండ కూడా తమన్ గారే కదా ఇచ్చింది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా మొత్తం ఇచ్చింది. ఓకే. అన్ని గట్టిదే, ఫుల్ గట్టిగా. యాక్టర్స్ ని ఎవరైనా చూసావా? సినిమా యాక్టర్స్ ని చూసారా ఎవరైనా? చూసినా బ్రో. ఎవరైనా చూసావు? ఎక్కువ అంటే నేను లారెన్స్ని. ఓకే. లారెన్స్ గాని టీవీలోనా? టీవీలో కాదు, గుంటకల్ రైల్వే స్టేషన్కి వచ్చింది ఒక రోజు. ఏదో ఊరికి పోతా అంటే అక్కడ దిగింటే పోయి చూడడం జరిగింది. ఓకే. లారెన్స్ గారిని నేర్చుకుంటావా? లారెన్స్ గారు ఎప్పుడైనా డాన్స్ నేర్పిస్తే? నేర్చుకుంటా సార్. ఓకే. డాన్సర్ అను బేసికల్లీ? డాన్స్ ఏం లేదు బ్రో, నా ఇంట్రెస్ట్ పెట్టి నేను చేస్తుంటా అంతే. కొంతమంది అంటారు నువ్వేమన్నా డాన్స్ స్కూల్ పోతున్నావా అన్న అది ఇదని. మన అసలుకి ఏ అంటే నా బాడీ తగ్గినట్లు నేను కూడా స్టెప్స్ కొన్ని కరెక్ట్ మూమెంట్ తీసుకొని వేస్తుంటా అనమాట. ఓకే. అలా మూమెంట్స్ చేస్తుంటా. ఫస్ట్ ఎన్ని డేస్ ప్రాక్టీస్ చేస్తావు? అంటే ప్రాక్టీస్ అస్సలకే చేయను. ఇప్పుడు ఈ సాంగ్ సేవ్ చేసుకుంటా, ఓకే చేద్దామని ఒకసారి చూస్తా, సెకండ్ టైం చేసేస్తా. ఇన్స్టాలో కొంతమంది ప్రాక్టీస్ చేసి మంచి మంచి కాస్ట్యూమ్స్ వేసి మళ్ళీ ప్లానింగ్ పెట్టుకొని మంచిగా ఆ టైంకి పోస్ట్ చేస్తే వ్యూస్ వస్తాయన్న వాళ్ళకేమో జీరో. నువ్వు ఏదో గాలికి వదిలేసినేమో వైరల్. నీకు అసలు ఇన్స్టాగ్రామ్కి చెప్పినా కదా ఇంతకుముందు ఏదో లిటికేషన్ ఉన్నట్టుంది. అమౌంట్ ఏమైనా వస్తున్నాయా ఇన్స్టా? అమౌంట్ ఏం రాలేదు ఇంతవరకు. ఓకే. ప్రమోషన్స్ ఏమన్నా? ప్రమోషన్స్ కూడా ఒక 2-3 వచ్చినాయి, చేసినాను. ఇంకా ఫ్యూచర్లో ఫస్ట్ మనకి ఫాలోవర్స్ వస్తే ఓకే నా వీడియో చూసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆదివాసీ హెయిర్ ఆయిల్ తగలేదా నీకు? తగలేదు ఇంకా తగలేదా? ఓకే. తగులుతాను వాళ్ళకి కూడా తగులుతా. ఓకే. ప్రమోషన్స్ అంటే ఎలా చేస్తారు వాళ్ళు? ఎంత తీసుకుంటారు ప్రమోషన్కి? ప్రమోషన్ అంటే ఇప్పుడు ఫస్ట్ నా ఊర్లో గుంటకల్లో నేను ఒక 10 ప్రమోషన్స్ ఫ్రీగానే చేయాలనుకున్నా. ఓకే. లేకపోతే నేను బాగా 10 ప్రమోషన్ ఫ్రీగానే చేయాలనుకున్నా. తర్వాత ఇంకా వాళ్ళని చూసుకొని వాళ్ళ బడ్జెట్ని బట్టి పోతా. ఊరికి ఒకేసారి ఇంత అంత అని అనుకోను, వాళ్ళు ఎంత ఇచ్చినా నాకు హ్యాపీ. ఓకే. ఇంకేమైనా షార్ట్ ఫిలిమ్స్ ఏమైనా చేస్తున్నావా? షార్ట్ ఫిలిం ఇప్పుడు చోర్ నోట్ 2 మళ్ళీ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ మంత్. 1 అయిపోయింది, 2 అయిపోయింది, ఇప్పుడు 2 ఉంది. మళ్ళీ దబిడిదిబిడే. ఓకే. మళ్ళీ కుర్చీకి కట్టేస్తారా? లేచినావా దాంట్లో లేచినా? ఇప్పుడు మళ్ళీ ఇంకొక సీన్ ఏది పెడతారో తెలియదు మా డైరెక్టర్, వెయిటింగ్ అందరు. గుంతకల్లో కూడా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు బ్రో, చాలా వాళ్ళే క్రియేట్ చేసుకుంటున్నారు. ఓకే. అంటే గుంతకల్లో ఏమంటారు అంటే నువ్వు కొంచెం వైరల్ అయినావు కదా, ఏమంటుంటారు మీ ఫ్రెండ్స్ అందరు హ్యాపీనే వాళ్ళు కూడా. నువ్వు కూడా అందరిలాగా ఇప్పుడు అందరూ అవుతున్నారు వైరల్, నీకు కూడా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నువ్వు ఎట్లా జాబ్ చేయడం లేదు, ఊరికే షాప్ మెయింటైన్ చేస్తున్నావు, సోషల్ మీడియాలోకే నువ్వు ఎక్కువ ఫోకస్ పెట్టినావు కాబట్టి దాని మీద ఇంట్రెస్ట్ చూపి అంతే, వేరే దాన్ని పట్టించుకోవద్దు.
నా ఫ్రెండ్స్ కూడా పాపం సపోర్ట్ నాకు. అచ్చా. ఏమంటే ఆ నాయనలు కొంచెం ఫోన్ పట్టుకోరంటే పట్టుకోరనమాట, చూసి చాలా అయిపోయింది పోరా అంటారు. అవును, వాళ్ళకి యాస్ట్ వస్తుంది. పక్కనే ఉంటావు కదా, చూస్తూనే ఉంటావు నీవి, మళ్ళీ ఫోన్ పట్టుకో అని చెప్పి మాకు ఎందుకు చంపుతావు నువ్వు, చేసుకోపోరా అంటారు. నేను అందుకే డిపెండే కానీ ఒకరి మీద. కానీ నువ్వు చాలా కొన్ని వందల వీడియోస్ చేసావు కదా, కానీ అప్పట్లో వైరల్ కాలేదు. కానీ వైరల్ ఎలా అయ్యావు నువ్వు? వైరల్ అంటే ఒకటి బోట్ స్పీకర్ ఉంది నాది, అది మెడల్ వేసుకొని జర్నీ చేస్తుంటా, అనంతపుట్టు గుంటకాలు ఎక్కువ. ఓకే. ఆ స్పీకర్ దాన్ని ఫస్ట్ వైరల్ అయినది. తర్వాత ఇది మొన్న రాముడు సాంగ్ రఘులు చిలక రారా మల్లెలు మాలలు కట్టి. ఓకే, ఆ సాంగ్ తో మళ్ళీ వైరల్ మళ్ళీ నీకు మంచిగా పికప్ అయింది, మళ్ళీ అన్ని షేర్స్ వస్తున్నాయి. ఓకే. అండ్ నువ్వు అసలు నీ ఏం ఏంటిది అంటే ఆర్టిస్ట్ అవ్వాలనే అంటున్నావు, కానీ ఏం ప్రయత్నిస్తున్నావు ఆర్టిస్ట్ కావడానికి? అంటే ఇన్స్టాలో రీల్స్ చేస్తే ఆర్టిస్ట్ కాలేరు కదా, ఎలా? అదే మనకి ఏదైనా సినీ ఫీల్డ్లోకి మనం పోతే ఇంట్రెస్ట్ ఏ దాని మీద, నన్ను ఏ దానికి ఉపయోగించుకుంటే వాళ్ళ ఇష్టం. అది నేను ఇదే దీంట్లోకే పోతానని చెప్పి నాకేం ఆలోచన లేదు, వాళ్ళు ఏ దాంట్లోకి పిలుచుకున్నా నాకు హ్యాపీనే. ఓకే, సరే. ఇంటర్వ్యూ ద్వారా ఒక డైలాగ్ చెప్పు, ఎవరికి నచ్చితే పిలుస్తారేమో. డైలాగ్ చెప్పు, ఏదో ఒక డైలాగ్ నీ ఇష్టం ఉన్నది. నీ లవర్కి ప్రపోజ్ చేసిన డైలాగే చెప్పు. అయ్యో కెమెరా లవర్ ఎట్లా ప్రపోజ్ చేసా నాకు ఆశ్చర్యంగా ఉంది. ప్రపోజ్ అంటే 1 వీక్ ప్రపోజ్ చేసిన. అదే ఏం ప్రపోజ్ చేసిన, ఏం లేదు అంటే నాకు ఇష్టము, ఇట్లా నీకు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నా, నీకు ఇష్టం ఉందంటే చెప్పి అనే టైం కాలేదు, అందరు సరిగా చెప్తున్నావు నువ్వు అనే. టైం ఎందుకు సడన్గా ఏముంది, నేను చెప్పడమే నీకోసం వెయిట్ చేసి నేను వెనకాల తిరిగి అందరిలాగా చిల్లరలాగా కాలేజీలు బయట నిలబడి అట్లా ఇట్లా ఎందుకు, అవన్నీ లేదు, నాకు ఇష్టం లేదు, ఇష్టం ఉన్నా అంతే నువ్వు అంటే నాకు అని చెప్పిన. 1 డే టైం తీసుకొని ఇంకా నెక్స్ట్ డే యాక్సెప్ట్ చేసింది. యాక్సెప్ట్ చేసింది. 2 years మంచిగా నడిచింది. 2 years 2.5 years బాగా మంచిగా నడిచింది. బాగా హ్యాపీగా ఉంటుంది ఇద్దరము. ఇప్పుడు ఇంకా బ్రేకప్ సింగిల్ అయిపోయాను. ఇన్స్టానే లవర్ ఇప్పుడు. ఇన్స్టానే నా లవర్. ఓకే. యూట్యూబ్ ఏమైనా స్టార్ట్ చేశారా? యూట్యూబ్ కూడా ఉంది బ్రో. ఓకే. యూట్యూబ్లో ఎలా పోతుంటాయి వ్యూస్? యూట్యూబ్లో తక్కువే, ఇన్స్టానే నాకు ఎక్కువ. ఓకే. కానీ ఫస్ట్ ఇంటర్వ్యూ ఒకటి జరిగింది కదా నీకు, ఎలా వాళ్ళు నీకు ఫ్రెండ్సా లేకుంటే నేను వీడియోస్ చూసి పిలవడం జరిగింది? వీడియో చూసి పిలవడం జరిగింది. వీడియో చూసి పిలవడం జరిగింది. ఇన్స్టాలో మెసేజ్ పెట్టారు, అన్న ఇట్లా ఇంటర్వ్యూ కావాలి హైదరాబాద్, వస్తారా ఎప్పుడు వస్తారు మీరు, అది అంటే అటెండ్ అయినా, మొన్న అయిపోయింది ఇంటర్వ్యూ అది. అచ్చా, సూపర్ కదా. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళే స్టేజ్కి వచ్చేసావు నువ్వు, అంటే ఎలా ఫీల్ అవుతున్నావు? హ్యాపీ ఫీల్ అవుతున్నప్పుడు, ఎందుకంటే నా వేరే వాళ్ళు కూడా చెప్పడం జరిగింది 50K 100K పైన ఉండే వాళ్ళే ఇంటర్వ్యూ అనేది పిలవడం జరుగుతుంది వాళ్ళు, కానీ నువ్వు 5000 ఫాలోవర్స్కి నిన్ను పిలుస్తున్నారంటే హ్యాపీ అందరికీ అంటే నాకు కూడా అప్పుడు హ్యాపీ. ఓకే అవును కదా. అంటే కొంతమంది ఫాలోవర్స్ ఉన్నా వ్యూవర్షిప్ బాగున్నా కూడా ఇన్స్టాలో ఎవరైనా మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వరు, టెక్ చూపెడతారు. నువ్వు కూడా అలా చూపెడతావా? నేను అట్లా చూపిను బ్రో, ప్రతి ఒక్కరు మెసేజ్ పెట్టినా చిన్న పిల్లలే కానీ మెసేజ్ పెట్టినా వాళ్ళతో మాట్లాడించడం జరుగుతుంది మనం. ఎందుకంటే హ్యాపీ ఏమని పెడతారు మెసేజ్? హాయ్ అన్న అని పెడతారు, వెంటనే ఇంకా సెకండ్కే రిప్లై పోతుంది నా నుంచి. అంత పని లేకుండా ఉన్నావా? పని లేకుండా కాదు, లేకపోయినా వాళ్ళకి పలకరీలో, ఎందుకంటే నాకు ఫాలో కొట్టి వాళ్ళు నేను ఆ ఫాలోవర్ని యూజ్ చేసుకొని టెక్ చూపించుకుంటే ఏమొస్తుంది, ఏం రాదు. వేరే వాళ్ళు చాలా మంది ఉన్నారు అట్లా, బట్ మన దగ్గర అట్లా లేదు. మనకి బేకార్గా ఉన్ని పని పాట లేకపోయినా మనం వాళ్ళకి రిప్లై ఇచ్చి వాళ్ళకి హ్యాపీగా ఉంచితే చాలా. నేను ఎవరి సినిమాలు బాగా చూస్తావు? ఎక్కువ మూవీస్ అంటే శ్రీహరివి ఎక్కువ, తర్వాత ఎన్టీఆర్వి, అల్లు అర్జున్. ఓకే. ఎప్పుడైనా తొడగొట్టుకున్నావా? నీకు తొడగొట్టిన తొడగొట్టిన తర్వాత వాయిలే అవి మనకు వచ్చింది అట్లా తొడలు. ఓకే. తొడగొట్టిన తర్వాత ఎంతసేపు అది వైబ్రేషన్ అవుతుంటే చూడండి బ్రో మీరే. ఓకే, దిట్టంగా ఉన్నావు. ఓకే. ఏంటి ఫేవరెట్ నీ డిష్? ఎక్కువ ఏం తింటావు, చికెనా మటన్? నాకు ఇష్టమైనది అయితే చిత్రాన్నమే ఎక్కువ ఇష్టం. చిత్రాన్నం. లెమన్ రైస్. అదేంది? మటన్ చికెన్ ఏది పెట్టినా నా ముందర లెమన్ రైస్ తింటే నాకు భలే ఇష్టం. ఓకే. విచిత్రమే, నేను ఏమంతా చికెన్లు కిలోలు తింటాం అనుకున్నాను నేను. లెమన్ రైస్ నాకు ఎక్కువ ఇష్టం. ఓకే. ఎక్కడైనా పెళ్లిలో పోయినప్పుడు చిత్రాన్నం ఎవరు దాదాపు ముట్టుకోరు, నువ్వు మాత్రం పట్ చేసి చిత్రాన్నం అయితే ప్రేమతో తింటా బాగా హ్యాపీగా. ఓకే. నీ లైఫ్ అంబిషన్ ఏంటిది? ఏం కావాలనుకుంటున్నావు? చూస్తున్నా సినీ ఫీల్డ్కి పోయి ఏదన్నా బాగా రేపు పొద్దున నేను క్లిక్ అయ్యిద్దామని చెప్పి ఒక ఆశ సోషల్ మీడియాలో. ఇంకెందుకంటే బయట ఇప్పుడు డాడీ నాకు ఒకరి కింద పని చేయనీకోకుండా ముద్దకు పెంచినాడు ఇంట్లో, మనకేమంటే ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా వచ్చింది. అందుకని ఇంక ఓకే పదం సినీ ఫీల్డ్లోకి ఏదంటే ఛాన్సెస్ చూసుకొని చేసుకుందాము, ప్రయత్నించాలి కదా. అంటే మనకి అంటే హైదరాబాద్ నుండి ప్రయత్నించాలి, గుంతకల్లో ఉంటే ఎవరు పిలుస్తారు నిన్ను? ఇక్కడ కొంచెం ఆడిషన్స్ కానీ అట్లా ఉంటే నలుగురితో తిరిగితే నీకు అవకాశాలు వస్తాయి. ఎందుకంటే బాడీ ఉంది కాబట్టి కామెడియన్గా ఎక్కడైనా పిలవచ్చు. నువ్వు అక్కడ ఉండేసి అంటే పిలవరు కదా. ఎవరైనా ఇన్స్టాలా చోర్ నోట్లో కూడా ఎవరు జబర్దస్త్ వాళ్ళు కూడా యాక్ట్ చేసినట్టున్నారు కదా? జబర్దస్త్ ఎవరు లేరా? ఓకే. ఎవరు నీకు పరిచయం లేదా జబర్దస్త్ వాళ్ళు? బాల నల్ల బాల మా గుంటకల్లో ఉన్నారు అనమాట, అతను ఉన్నాడు జబర్దస్త్లో.
మళ్ళీ ఎప్పుడు బాలాజీ టీఎల్ అని అచ్చా అచ్చా యాపిల్ ఉన్నాడు. ఓకే. జర్నీలు చేస్తుంటావు ఎక్కువ? జర్నీలు ఎక్కువ. బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఉంది, ఇంకా స్పీకర్ వేసుకొని సోఫాలో కూర్చున్నట్టే ఇంకా అయిపోయి ఇంకా సింగిల్ జర్నీ ఊరికే. ఎక్కడ పోతావు? అనంతపూర్ అట్లా. ఇంకెక్కువ అయితే అనంతపూరే నేను అప్పుడు. ఇంకా అన్న అమ్మ అక్కడే ఉంటారు కాబట్టి ఇంకా గుంటకల్ నుంచి మంత్లీ ఒక 10 times పోయి వస్తూనే ఉంటా. ఓకే. అంటే జర్నీ అంటే ఇది కూడా అనొచ్చా అని నాకు ఇప్పుడు ఆలోచన వస్తుంది. నేను జర్నీ అంటే వేరే ప్రదేశాలకు ఏమైనా వెళ్తావా? ప్రదేశాలకి అయితే పోలేదు బ్రో. మా కెమెరామెన్ కూడా మీ ఇంటికి ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చిపోతావమ్మా? అది కూడా అలవాటే కదా. నేను జర్నీ అంటే అది అనుకున్నా. జర్నీ అంటే బయట జర్నీ ఇంతవరకు పోలే. ఫ్రెండ్స్ అందరు గ్యాదర్ అయ్యి ఒక ట్రిప్ ఏదైనా పదాం అనుకుంటామే కానీ ఎవరో ఒకరు అందరు జాబ్ హోల్డర్సే. మనలాగా ఇప్పుడు మనకు జాబ్ లేదు, బిందాస్ మనం ఊరికే సింగిల్ లైఫ్ ఎంజాయింగ్ అంతే. ఓకే, సింగిల్ లైఫ్ ఎంజాయింగ్ అనమాట. ఓకే, సింగిల్ లైఫ్. డబుల్ లైఫ్ ఎప్పుడైతుంది మళ్ళీ? డబుల్ లైఫ్ అంటే ఇంకా రేపు పొద్దున మళ్ళీ ఒకరు ఎవరు పడతారు? పడినప్పుడు చూద్దాం. ఎవరిని వాడేస్తలేవా? రైల్వే స్టేషన్ దగ్గర ఎక్కడ లేదు బ్రో. ఫ్రెండ్స్ తోనే ఇంకా చిల్ అవుతా అంటే అంతే. స్టోరీ రైటింగ్ అని అట్లా ఏమైనా అలవాటు? అది ఏం లేదు బ్రో. ఏం లేదు. ఓకే ఓకే. లాస్ట్గా జూనియర్ తమన్ గారి మ్యూజిక్ అందిస్తుంటారు కదా, సారీ జూనియర్ తమన్, నాకు కూడా తమన్ గారే జూనియర్ తమన్ అయిపోతుంది. తమన్ గారిలో నచ్చింది ఏంటిది? ఏ సినిమా బాగా నీకు నచ్చింది మ్యూజిక్? ఇదే అఖండనే బ్రో నాకు ఎక్కువ. అఖండ. మా ఊర్లో కేబీఎస్ థియేటర్ ఉంది, అయిపోయి ఇంకా బీవచ్చా మా సౌండ్కి అందరు ఐఫోన్లు అట్లే చెప్తున్నా కదా, అంత దగ్గర వెళ్ళిపోతాయి అట్లే. ఓకే. అవును, నాకు ఒకటి అర్థం కాదు, ఇంటర్వ్యూ మొత్తంలో ఫోన్ పెట్టుకున్నావు ఎందుకంటే నీకు కూడా ఫోన్ ఉందని తెలియాలి. ఫోన్ ఉందని తెలియాలని కాదు బ్రో, వైబ్రేషన్ లో పెట్టినాను. ఇది మొబైల్ పెట్టుకుంటే వైబ్రేషన్ అవుతుందని చెప్పి అందుకే కాల్ మీద పెట్టుకున్నావా? ఓకే ఓకే. 2 కెమెరాలు ఉన్నాయి నీ ఫోన్ కి? బ్రో. ఓకే సూపర్. ఈ కెమెరాతోనే షూట్ చేస్తాను? మొబైల్ తోనే. చూపెట్టు మళ్ళీ, నేను చేసేది దీంతోనే. అందరూ ఈ ఐఫోన్ తోనే నేను నా వీడియోస్ అన్ని చేయడం జరుగుతుంది. ఎంత కొన్నావు నీ ఫోన్? ఇది 85 బ్రో. 85 అంటే బగ్గనే సంపాదిస్తున్నా. అన్న గిఫ్ట్ అంతే, నాదే నేనేం సంపాదించలే. ఏం చేస్తుంటావు? సంపాదన ఎంత వస్తుంది మంత్లీ ఇన్కమ్? బ్రో డైలీ ఒక 1000 అట్లా. ఓకే, అంటే నెలకు 30,000 వచ్చేస్తాను అనమాట ఇంట్లో కూర్చొని. ఓకే. నాయనమ్మ బయట కాబట్టి ఫుడ్ ఇంకా అన్ని ఖర్చులు ఉంటాయి. ఇంకా నాయనమ్మ బెడ్ రెస్ట్, అమ్మ పేషెంట్ అనమాట. ఇంకా అమ్మ పని, ఇంకా అమ్మ ఊరికే బెడ్ అంతే. ఓకే. చివరి లాస్ట్ క్వశ్చన్, ఇన్స్టా నీ ఫాలోవర్స్కి కానీ నీ వ్యూవర్స్ ఇస్తున్న వాళ్ళకి ఏం చెప్తావు? నా వీడియోస్ అన్నీ వైరల్ కాలేదని చెప్పి కొంతమంది ఫాలో చేయకుండా ఓన్లీ ఇప్పుడు నా ఫాలోవర్స్ 5K రీచ్ అయినారు మొన్న. అందుకని ప్రతి ఒక్కరు నా వీడియో చూసి హ్యాపీగా ఉండాలా. అందుకనే ఫాలో చేయండి నా ఐడిని ప్రతి ఒక్కరు. ఓకే. నీ 5K ఫాలోవర్స్ 500K కావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు 5 ఒకటే పట్టుకొని K పక్కకు పట్టుకున్నావు కదా నువ్వు వీడియోలో. ఇప్పుడు 2 ఒకటి ఇంత నీ ఫ్రెండ్స్ రావాలి పట్టుకోవడానికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ ఛానల్ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ పిలిపించి నన్ను ఇంటర్వ్యూ చేయించినారు కాబట్టి థ్యాంక్ యూ. స్పెషల్ టాలెంట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఎంకరేజ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.